మాటలు అసలు ఆయన మనిషేనా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేట్స్ ఓట్లేసి గెలిచినోడివి, ఈ రోజు నువ్వు ఒక గ్రాడ్యుయేట్ని, అది కూడా ఒక మహిళని అనకూడని మాట అన్నావనంటే నువ్వు ఏం చూసుకొని? కేవలం అధికారం మదం, అధికారం ఉంది, ఆ అధికారంతో వచ్చిన అహంకారంతోనే నువ్వు ఆ మాటలు అన్నావు. నీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని వేరే వాళ్ళు వచ్చి ఆ మాటలు అంటే నీ పరిస్థితి ఏంది? నీ తలకాయ ఏడ పెట్టుకుంటావు నువ్వు? నువ్వే ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి బయట ఆడదాన్ని అన్నావు అంటే రేపు ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి నీ ఇంటి ఆడదాన్ని కూడా అంటారు. నువ్వే చెప్తున్నావు అనొచ్చురా, ఎవరినైనా అనొచ్చు అని నువ్వే నేర్పిస్తున్నావు సమాజానికి. అట్లా ఎందుకు? అంత అంత నీచమైన వ్యక్తిత్వం ఎందుకు? తీన్మార్ మల్లన్న ఏదైతే మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అధికార ప్రతినిధి, ఎందుకు మీ పైన మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ధర్నాలు చేస్తూ ఉంటే మీ వీడియోస్ కూడా ప్లే చేసి కేటీఆర్ గారి పక్కన నిల్చోవడం, కాకపోతే వేరే వాళ్ళ పక్కన నిలిచిన వాటిపైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను అదే తీన్మార్ మల్లన్న అడుగుతున్నా. నేను నీ దగ్గరకు వచ్చిన, అది నీ ట్విట్టర్ హ్యాండిల్ ఎందుకు పెట్టుకోలేదు? నీ దగ్గరికి నీ స్టూడియోకి వచ్చిన అది ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? అంటే నేను